డాక్టర్ గారు. సార్ మొత్తం మీకు తెలుసు, వెంకటేశ్వరరావు తాపీ మేస్త్రి, వ్యక్తిగతంగా మంచోడు, నాకు నచ్చాడు, నిజాయితీపరుడు. ఏమైనా పొరపాటు చేస్తే ఒప్పుకునే మనస్తత్వం. అతనికి భార్య 30 ఏళ్ళ నుంచి కాపురం చేస్తుంది, పద్మ. కొడుకు పెళ్ళయింది, వెంకటేశ్వర కొడుక్కి. వెంకటేశ్వర కూతురు ఈమెకి ఆల్రెడీ ఆయన మనవడు, ఇంకో మనవడాలు ఉంది. ఏమో తెలియకుండా ఈ అమ్మాయిని చారితీశాడు. ఈ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. ఎందుకంటే వెంకటేశ్వరుకి వీళ్ళు కాకుండా మధ్యలో ఒక అమ్మాయితో సంబంధం ఉందంట. ఏ అమ్మాయిలతో ఉందో ఎంతమంది ఉందో తెలియదు, మనకి ఉంది అని వీళ్ళు మొత్తం కుటుంబం మొత్తం చెప్పారు. రమ గురించి ఏం తెలిసిన, రమ నిన్న ఒక మాట అడుగుతా, నాకు నిజం కరెక్ట్ చెప్పు. నువ్వు ఎప్పుడైనా వెంకటేశ్వరుని కొట్టావా? ఎప్పుడు లేదు సార్. తిట్టావా? లేదు సార్. ఇదండి ఈ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి, ఏ భార్య ఏం కోరుకుంటుంది? అధికారంగా ఉన్న భార్య, నా భర్త నాకే, బిడ్డలు, మనవరాలు, తాత వయసు. దీనికి మరి ఏం న్యాయం చేస్తే న్యాయం జరుగుతుందో మీరే. సార్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక, ఎవరి కోట వాళ్ళు కట్టుకున్నారు. అంటే 30 సంవత్సరాల పాటు సంసారం చేసి ఆవిడ తన స్థాయిని బలపరుచుకునేటటువంటిది. అలాగే 17 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకున్నావు, కాపురం చేసుకున్నావు, నువ్వు పెళ్లి 2 పిల్లల్ని కానీ నీ యొక్క స్థానాన్ని బలపరచు. అయితే ముందు వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకునే ముందు రమాదేవి ఒక మాట అన్నావు ఇందాక. అంటే నీకు ఇప్పుడు ఉన్నటువంటిది ఏకైక కర్తవ్యం ఏదైనా 6 100 106 కూడా నీ స్థానాన్ని బలపరచుకోవాలి, నువ్వు ఉన్న స్థితిని బలపరచుకోవాలి, నీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వరరావు గారిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది నీ మనస్సాక్షికి తెలుసు. అప్పుడు ఏం జరిగింది, ఎటువంటి సందర్భంలో అతను నిలదీసి కొట్టడం అన్నది జరిగింది, అతను ఏం చేశాడో అన్నది నీ మనస్సాక్షి తెలుసు. కానీ అది నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే కనుక, ఈరోజు నలుగురు ముందు అతనికి ఇటువంటి వ్యవహారం ఇంకోటి కూడా నడిచింది అంటే కనుక నీ స్థానానికే అసలు ప్రస్తుతమే ఒక దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఆ క్యారెక్టర్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి, అవునండి నేను చూశానండి, చూసిన తర్వాత అతను నిలదీశానండి, కొట్టడం జరిగింది అనేటటువంటి అంశాన్ని నువ్వు ఇక్కడ తేవట్లే. మేము చేసినటువంటి ఎంక్వైరీస్లో మాకు తెలిసినంత వరకు ఏది నిజం ఏది అబద్ధం అన్నది మాకు తెలుసమ్మా. తెలిసిన తర్వాతే ఒక్కసారి నీ నోటు వెంట ఒక మాట వినాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అడగటం జరుగుతుంది. వెంకటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి వీళ్ళంతా ఒక పార్టీ అండి, నేను ఒక్కడనే ఒక పార్టీ అండి, ఈరోజు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇల్లు ఇచ్చాను, ఇక్కడో ఇల్లు ఇచ్చాను, అక్కడో ఇల్లు ఇచ్చాను, ఇన్నాళ్ళు సుఖంగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఈవిడ నన్ను నడిబజార్కి ఈడ్చింది అనేటటువంటి అంశాన్ని నెంబర్ 1 ఒకటి లేవనెత్తారు. సార్ గట్టిగా అడిగి, ఏమయ్యా దీనికి ఆధారం ఏది, దానికి ఆధారం ఏది, లేదంటే ఇది నిజమా అదాబద్ధం అనేటటువంటి మాట సార్ ఎత్తేటప్పటికి, సరే సార్ తప్పు నాదే అని అంటే ఇప్పుడు ఇక్కడ మీ గురించి ఆలోచిస్తే కనుక, సార్ ఇందాక చెప్పినట్టుగా ఒక నిజాయితీ అయినటువంటి వ్యక్తి. ఏ విధంగా నిజాయితీ? ఆ పనిలో నిజాయితీ. పెళ్ళిళ్ళు చేసుకోవటంలో, పిల్లలు గంటంలో మాత్రం నిజాయితీ అనేటటువంటి అంశాన్ని నేను ఒప్పుకోను. నెంబర్ 1. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,